వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సంస్కృతి సాంప్రదాయాలకు కొలువైన నేల నా తెలంగాణ. ఎంతో మంది మేధావులకు, కవులకు, కళాకారులకు జన్మనిచ్చిన నేల నా తెలంగాణ. కోట్లాది మంది గొంతుకలు కలిసి కొట్లాడి సాధించిన నేల నా తెలంగాణ. నా తెలంగాణ ఆడపడుచుల ఆట పాట నా బతుకమ్మ పండగ. కులమత భేదం లేకుండా జరుపుకునే నా పీరీల పండగ, బోనాల పండగ. ప్రపంచంలోనే కోట్లాది మంది భక్తుల ఎల్వేల్పు జాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. భూమి కోసం, భుక్తి కోసం నైజాం దేశ్ముఖుల ఆగడాలకు, వలస పాలకుల దురహంకారానికి ఎదురు తిరిగిన త్యాగధనుల పోరాట యోధుల స్మరణలో పునీతమైన పుణ్యభూమి నా తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరులకు అంకితమిస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో, ఉద్యమాల స్ఫూర్తితో తీసిన సినిమా ఈ మల్లి. మా తొలి ప్రయత్నాన్ని మనసారా ఆశీర్వదించి ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ మీ గట్టు నవీన్ కుమార్, మల్లి. అవ్వా అవ్వా అబ్బా బాగున్నావే? ఎప్పుడు వద్దాం అనుకున్నావా, కానీ ఊళ్ళో పోలీసుల కాపులు ఎక్కువైంది, అందుకే రాలేకపోయినావా. నువ్వెట్లా అనొచ్చినా చెల్లెమ్మా, బాగున్నావురా? అన్నా ఎప్పుడు తిన్నావో గీ అన్నం తినే. చెల్లెమ్మా పారిపోవాలని ప్రయత్నం చేశావు, ప్రాణాలు పోతాయి. జాగ్రత్త. వాడిని వదలద్దు. ఆకుల్లో ఆకైనా అన్నాలారా, పువ్వుల్లో పూలైన పూరెమ్మల్లారా, అడవి తల్లి వడిలో ఒరిగినారా, ఆయుధాలకే ఆయుషు పోసినారా, కావాలుండే గండిరిగా గండిరట్టిందే, గన్ను లాంటి ఉడుము పిల్ల ఉలికి పడ్డదే. ఆకుల్లో ఆకైనా అన్నాలారా, పువ్వుల్లో పూలైన పూరెమ్మల్లారా, ఆకుల్లో ఆకైనా అన్నాలారా, పువ్వుల్లో
నాకే ఆయుష్ పోసినారా. చలే చలే ఏందన్నా? నువ్వేమో ఇక్కడ ఊక్కున్నావు, బావ ఎట్లా ఊక్కున్నాడు, రమ్మంటాడు పోయేద్దా. ఏందట? ఏమో నాకు చెప్పిండా, తీసుకురమ్మన్నాడు, వచ్చిన దా పోయేద్దా. ఓ బావో, బావ ఎందుకో రమ్మనవట? ఇంటికొస్తే ఇంటికాళ్ళవు ఏడికి పోయినవే? గుడి పోయిచ్చిన బావా. గుడి పోయినావు, దా కూసో. నీకోసం ఏం తెచ్చినా తెలుసా? ఏం తెచ్చినావు బావా? నీ కాళ్ళు బోడబోడగున్నాయని గొలుసులు తెచ్చిందే. అవునా బావా? గొలుసులు తెస్తాడు, గిలుసులు తెస్తాడు, కమ్మలు కూడా తెస్తాడు. బావ కళ్ళు తాగుదాం అంటే మాత్రం పైసలు అయితే ఇయ్యడు. కళ్ళు తాగుతావరా దొంగ సచ్చినోడా? ఛీ, ఊర్లో వెళ్తలేను, చెల్లకాడ కూడా వెళ్తలేను. చిని అవ జీవితం. ఏ ఊగబే. బావా నువ్వు గింతో నొట్టెదిరుడు కంటే ఏదైనా పని చేయరాదే? పని చేయాలనా? ఇప్పుడు ఎత్తలేనానే? ఏం చేస్తాను? నిన్ను లవ్ చేసుడే పెద్ద పని నాకు. అది కాదు బావా, మన పెళ్ళైనాక బతకడానికి ఏదైనా పని. అంటే పని లేకపోతే పెళ్లి చేసుకోవానే? ఎందుకు బావా అన్ని అడ్డంగా మాట్లాడుతావు? ఏం చేయాలనే? ఎక్కడి పోయినా పని ఇత్తలేరు. కాసకి గడ్డాలు మీసాలు ఒకసారి తీయరాదే? ఏందే గడ్డం మిసాలు తీయాలనా? చెప్పొచ్చినావు కనుపో. గడ్డం మిసాలుంటేనే మొగోని కంటావు. బావో మీ మాత్తాండే. బావా మా నాయనొత్తండి. బావా జల్దీ బావ పోదాం. బావా మా నాయన చూసిండా? చూస్తేందే? చూస్తే బాగా లగ్గం చేసుకుంటా అని చెప్పు. కొండ కోన గుండెల్లో అడవి తల్లి సందిల్లో, కొండ కోన గుండెల్లో అడవి తల్లి సందిల్లో, కొత్త పాట పుట్టింది యాలా, కోరసైలే చిందియాలా, కొత్త పాట పుట్టింది యాలా, కోరసైలే చిందియాలా, కొండ కోన గుండెల్లో అడవి తల్లి సందిల్లో. తూరుపేమో తెల్లారే, చందమామ నీలాడే, ఆశలన్నీ ఊహల్లోనే సాగే నీయాలా, ఆకలవ్వ జాడేది, నిద్దరమ్మ తోడేది, ఊపిరే పోరాటమై దారి చూపింది, ఆడివమ్మ ఒడిలోనే అలరారుకుందాములే, కొండ కోన గుండెల్లో అడవి తల్లి సందిల్లో, కొండ కోన గుండెల్లో అడవి తల్లి సందిల్లో. అన్నా మల్లిగాడొస్తాండే. మంచిగా పాటలు పాడకుండా కూర్చున్నారా అన్న? ఏం సంగతి తమ్మి? బయట పరిస్థితి మంచిగా లేవన్నా. మిమ్మల్ని గెలవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. పోలీసు వాళ్ళ కాపులా బాగా ఎక్కువైందన్నా. ఎంత మంది కాపలా కాసినా మనం టార్గెట్ చేసినామంటే ఎవ్వరు రాపలేరు తమ్మి. గందుకి మంచి సమయం కోసం ఎదురు చూస్తానా. సమయం ఏందన్న సమయం? సమయం కోసం మనం చూస్తుంటే సందు దొరికినప్పుడల్లా మనం చంపిస్తుండ్రు. మొన్నటికి మొన్న గణేష్ అన్నని ఎలా చంపారు చూసాం కదన్నా. వద్దన్నా, ఏ ఒక్కడిని వదలొద్దు, చంపేద్దాం, అందరినీ చంపేద్దాం. వద్దు కామ్రేడ్, తొందరపడొద్దు. అవునన్నా, తొందరపడొద్దు. బయట పరిస్థితులు మంచిగా లేవన్నా. పోలీసు వాళ్ళు తెలంగాణ పొద్దున్నాక తిరుగుతారు. జర ఆగి నడుగుర్రి అన్నా. నేను పోయొత్తనే. అక్క ఏమ్రా మళ్ళీ ఈ మధ్యలో పోరుతో బాగా తిరుగుతానమాట. అది నా మరదలన్నా. పెళ్ళిడికి వచ్చినాం కదా అన్నా. ఏంటిది మల్లిగానికి పెళ్ళా? వానికి పెళ్ళొద్దా?
మల్లిగా నువ్వు చేసే పని నాకేం నచ్చటం లేదురా. ఎందుకు మావా? మీ అయ్య కూడా విప్లవాలు ఉద్యమాలు పోరాటాలను తిరిగి మీ అయ్యతో పాటు మా చెల్లెని కూడా చంపినరా. ఎందుకురా? ఊళ్ళో వాళ్ళంతా నీకు కూడా అన్నలతో సంబంధాలు ఉన్నాయంటుండ్రు. వద్దురా మళ్ళీ. నేనేమన్నా తప్పు చేస్తానా మావా? అన్నలు ఎవరి కోసం పోరాడతాళ్ళు? మన కోసమే కదా. వాళ్ళకి సాయం చేయడం తప్ప? నీకేం తప్పనిచ్చడం లేదురా. నువ్వు చేసిన తప్పుకు నా ఇంటికేడో నిప్పెంటుకుందేమో అని నా భయం నాకుందిరా. ఛీ నీ అవ్వ, అన్నాను కానీ పిలిచి అన్ని అడ్డమైన మాటలు మాట్లాడతాడు. బావా బావా నాయనా, బావానికి ఇప్పుడు అడగపోతే మంచిగుండే. అడగకపోతే ఆయన చేసే పనికి పిలిచి పిల్లనిస్తారా? సార్ నమస్తే సార్. సార్ పని కోసం వచ్చినా సార్. ఏదైనా పని ఉంటే. ఏంది పని కావాలా? ఏం పని చేస్తావే? ఏ పని అయినా చేస్తా సార్. ఎందుకంటే ఊళ్ళో మా మరదలు ఉంటుంది సార్. దాన్ని లవ్ చేస్తానా సార్. దాన్ని అయినడుగా సార్. ఏ పని లేనిది పెళ్ళి చేయనంటాను సార్. అందుకే మీరు ఏదైనా పని ఇస్తే లగ్గం చేసుకొని సంసారం చేసుకుంటా సార్. ఏంది లగ్గం చేసుకొని సంసారం చేసుకుంటావు? మరి గిడ పని ఎవరు చేయాలనే? అయ్యా, రాత్రనక పగలనక మేము కష్టపడి జనాల కోసం పనిచేస్తా ఉంటే మీరు అన్నల కోసం ఇన్ఫార్మల్ గా పనిచేస్తారా? నా కొడుకులారా! ఎవరిని టార్గెట్ చేసిండ్రో చెప్పరా? ఏ ధనం ఎక్కడ మీటింగ్ పెట్టిందో చెప్పు. నా కొడుకులారా చెప్పరా? చెప్పండిరా. ఇలా అడిగితే మీరు చెప్పర్రా? మీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసురా నా కొడుకులారా. సార్ ఏంది భయ ఈ అన్నలతో లొల్లి? మొన్నటికి మొన్న ఎమ్మెల్యే మీద దాడి, నిన్న పోలీస్ స్టేషన్ మీద దాడి. ఏ ఒక్కరిని వదిలిపెట్టొద్దు. వీళ్ళనే కాదు, వీళ్ళకి ఇన్ఫార్మర్లుగా పనిచేసిన ఏ ఒక్క నా కొడుకును కూడా వదిలిపెట్టొద్దు. ఎస్ సార్. మల్లిగాడు ఇన్ఫార్మర్ గా పనిచేస్తుందని డౌట్ సార్. వారి మీద ఒక కండిషన్ చూర్రి. ఓకే సార్. అక్క బావత్తా అండే. ఏడి ఎక్కడే? చెల్లి నువ్వు ఇంటి పోరాదే. నేను పోను. నీకు దండం పెడతానే, బావతో కాసేపు మాట్లాడతా పోవే. నువ్వు గిట్ట ఎత్తే నేను నాయనతో చెప్తా. ఏందే మీ నాయనతో చెప్తావు? ఈడ మేము కలిసేది మీ నాయనతో చెప్తే గప్పుడు కానీ మా పెళ్లి చేస్తాడు కావచ్చు. చేస్తాడు కానీ నీతో కాదు. నాతో కాదా? నాతో కాకుండా ఎవరితోనే? వెన్నెలమ్మ కావాలంటే నింగి నుండి వస్తుందా? నన్ను నువ్వు కోరావంటే నీ వెంటే ఉంటాగా. వెన్నెలమ్మ కావాలంటే నింగి నుండి వస్తుందా? నువ్వు నన్ను కోరావంటే నీ వెంటేనే ఉంటాగా.
చెప్పిందే మాట బంతి చేమంతి నిన్నే ఇష్టపడ్డ మాట బ్రహ్మదేవుడేమో రాసినాడు రాత నువ్వు పుట్టిందేమో నా తోడు కోసమేనట నీ కోసం నే పుట్టానే నీ తోడే జీవిస్తాలే నీ శ్వాసైనే బ్రతికానే నీ నవ్వేనే ఉంటాలే నీ నవ్వుల్లోనే దాగినే జాబిల్లి మరుమల్లి వెన్నెలమ్మ కావాలంటే నింగి నుండి వస్తుందా నన్ను నువ్వు కోరావంటే నీ వెంటే ఉంటాగా రాములోరి గుళ్ళో నీకు నాకు పెళ్ళి 7 అడుగులేసి మనం పల్లకిలో పోదామే నీకు నాకు బంధం కలిపిందే కాలం ఈనాటిలో బంధం ఈ జన్మకి వేడని నువ్వే నాకు కావాలి నా తోడై నువ్వు ఉండాలి నీలో సగమై ఉంటానే నీ నీడనే వస్తాలే నా ప్రాణం నీలో దాగేనే మరుమల్లి ఈ మల్లి వెన్నెలమ్మ కావాలంటే నింగి నుండి వస్తుందా నన్ను నువ్వు కోరావంటే నీ వెంటే ఉంటాగా వెన్నెలమ్మ కావాలంటే నింగి నుండి వస్తుందా నువ్వు నన్ను కోరావంటే నీ వెంటనే ఉంటాగా రేయ్ మల్లిగాడేరా ఏమో సార్ నాకు తెలియదు సార్ నాకు తెలియదు సార్ బావా మా నాయన తలుచుకుంటే భయమైతాంది ఎందుకే నీతో పెళ్లి చేయనని గట్టిగా చెప్తాండి అదే నా బాధ అంటే మీ నాయన చెప్పినట్టు నన్ను చేసుకోవానే ఏంది బావ గట్ల మాట్లాడతాను నువ్వంటే నాకు ప్రాణమే ఆ దేవుని సాక్షిగా చెప్తున్నా నా ప్రాణాలైనా తీసుకుంటా గానీ నేను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను ఇవాళ మల్లిగాడు దొరికితే చచ్చిపోయేటోడు ఉండరా అయినా ఎట్టి పరిస్థితుల్లో మల్లిగాడిని వదిలిపెట్టే ముచ్చడే లేదు అన్నా నువ్వు గిడగుకున్నావని నీకోసం ఊరు మొత్తం ఎత్తికినా ఎందుకురా పోలీసు వాళ్ళకు నువ్వు అన్నల మనిషి అని వాళ్ళకి ఎరికైంది బావా అరే నువ్వు ఉండే నన్ను ఎవరు చంపడు గాని అన్నా నువ్వు అవపడితే గాలి చంపుతారే నా ఒక్కడి ప్రాణం తీసినంత మాత్రాన ఈ పోరాటం ఆగదురా పోయేవాడు పోతూనే ఉంటాడు పోరాడేవాడు పోరాడుతూనే ఉంటాడు ఏ ఒక్కడి కోసం ఉద్యమాలు ఆగవు మా నాయన చెప్తూనే ఉన్నాడు నీ కన్నలతో సంబంధం ఉందని ఆ పోలీసు వాళ్ళకి తెలిస్తే చంపుతారని ఇప్పుడు నిజంగానే పోలీసు వాళ్ళు నీకోసం తిరుగుతుళ్ళు నాకు భయమైతాంది బావా భయపడికే పిచ్చిదానా ఇటు పోలీసు వాళ్ళు తిరుగుతాండ్లు అటు మీ అయ్య పెళ్లి చేయనంటాండు మనం కలిసి బ్రతకాలంటే పారిపోవాల్సిందేనే ఈ రాత్రికి పక్క ఊర్లో అన్న దగ్గరికి పోయి రేపు పొద్దుగానే లగ్గం చేసుకుందామే చెల్లె లక్ష్మితో చెప్పొద్దనే సరే నువ్వు చెప్పిరా నేను బట్టలు చదువుకొని ఉంటా లక్ష్మి అన్నత్తాండే అన్నా ఈ మధ్య ఇంటికత్తలో అడిగిపోతానవే అన్నా చిన్నపోయినవేందే చెల్లె పరిస్థితి మంచిగా లేదే పోలీసు వాళ్ళు నా కోసం తిరుగుతాళ్ళు నేను కనబడితే చంపుతారే గందుకే యాదిని తీసుకొని ఎక్కడికైనా పోయి పెళ్లి చేసుకుందామని చూస్తానా నీకు చెప్పకుండా పోతే నువ్వు బాధపడతావని చెప్పిపోదామని వచ్చిన అన్నా నువ్వు జాగ్రత్తే గట్లయితే నువ్వు తొందరగా పో మీరెక్కడున్నా మంచిగుండాలనే చెల్లె పోయొత్తనే అన్నా ఓసారి ఆగే
ఈ పైసలు తీసుకోవే. వద్దురా. తీసుకో అన్నా, తీసుకో అన్నా, దారి ఖర్చులకైనా పనికొస్తాయి. నువ్వు నాకు పైసలు ఇచ్చివేందిరా? నీ పెళ్లి నా చేతులతో చేద్దాం అనుకున్నా. వద్దురా. అన్నా, నేను నీ చెల్లెనే, నువ్వు మంచిగుంటే నాకు గదే చాలు. అన్నా, బావా ఊరు మొత్తం భజన కాడనే ఉన్నది. మా పెద్దయ్య కూడా ఈ భజన కాడనే కూకొని ఉన్నాడు. ఇంటికాడ చెల్లొక్కతే ఉన్నది బావా. నువ్వు పోయి మీ చెల్లెక్కించుకొని రా, గా పక్క సందులుంటా. నేనా? నువ్వేరా పో. సరే బావా. వస్తాలారా? చెప్తలేరే. ఇంతసేపు ఏం చేస్తాను రా వాళ్ళు? వస్తానులే. దా ఎక్కే. బావా భయం అవుతుంది బావా. భయమా? నేనున్నాక భయం ఎందుకే? దా ఎక్కు. మల్లిగా నువ్వు చేసిన తప్పు అనిపిస్తుందిరా. ఇట్లా అమ్మాయిని చెప్పకుండా తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడం సరైంది కాదురా. ఏదైనా అంటే మీ మావతో మాట్లాడి ఒప్పిస్తారా? వాడు ఒప్పుకోడన్నా, వాడు పెద్ద పాగలిగాడు. నువ్వు ఉన్నవాడి దగ్గరికి వచ్చినన్నా. నువ్వు సాయం చేయకపోతే నేను బతకలేనన్నా. మీకు చెప్తే అర్థం కాదురా. సరే మీ ఇష్టం, మీకోసం ఏమైనా చేస్తా. సూరి బావా. నువ్వు పోయి పొద్దుగల అయ్యగారిని తీసుకుని రాములవారి గుడి కాడికి రా. సరే బావా. అన్నా, నేను పోయి పుస్తమటలు కొనుక్కొత్తా. యాదిని తయారు చేసి పొద్దుగల గుడి కాడికి తీసుకురాలి. సరేరా. యాది ఇక నేను పోయేస్తా. బావా చిర పైలమే. మన ప్రేమ సాక్షిగా చెబుతున్నా ఓ ప్రియా, నిన్ను విడువను ప్రాణం వీడినా. నా తోడై నువ్వుంటే చాలే, నేనే పదిలమట. నీ గుండెల్లో చోటిస్తే చాలే, బ్రతుకే పండగట. నా తోడై నువ్వుంటే చాలే, నేనే పదిలమట. నీ గుండెల్లో చోటిస్తే చాలే, బ్రతుకే పండగట. బావా 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 లే బావా లే బావా 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 లే బావా అయ్యో బావా లే బావా
లే బావా 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 లే బావా బావా అయ్యో బావా చెల్లొచ్చింది బావా లే బావా చెల్లొచ్చింది బావా లే బావా లే బావా కాలయముడా కరుణించవా నా బావను బ్రతికించవా కాలయముడా కరుణించవా నా బావను బ్రతికించవా నా ఆశలు గాలిలో దీపమా నా జీవితం బావతో అంతమే కళ్ళ పట్టిలో కనిపించినావే మన బాసలు గాలిలో భస్మమా నా ఆశలు గాలిలో దీపమా నా జీవితం బావతో అంతమే కళ్ళ పట్టిలో కనిపించినావే మన బాసలు గాలిలో భస్మమా ఏమిటి విధిరాత నా కర్మకి తలరాత ఏమిటి విధిరాత నా కర్మకి తలరాత కాలయముడా కరుణించవా నా బావను బ్రతికించవా కాలయముడా కరుణించవా నా బావను బ్రతికించవా పెళ్లి పందిరి చేరకముంది కళ్ళ పారాని ఆరకముంది బోయి పళ్ళకి మోయకముంది సన్నాయి బాజాలు మ్రోగకముంది పెళ్లి పందిరి చేరకముంది కళ్ళ పారాని ఆరకముంది బోయి పళ్ళకి మోయకముంది సన్నాయి బాజాలు మ్రోగకముంది కల్లులమయ్యేనా బతుకు కడలిలో మునిగేనా కల్లులమయ్యేనా బతుకు కడలిలో మునిగేనా కాలయముడా కరుణించవా నా బావను బ్రతికించవా కాలయముడా కరుణించవా నా బావను బ్రతికించవా
పైన కొట్లాడినామే యాదిని మదిలోన దాచుకున్నావే బతుకమ్మ ఆటల్లో నీ సందడే సెలయేటిలోన చెలతారు నీవే గుడిమెట్ల పైన కొట్లాడినామే యాదిని మదిలోన దాచుకున్నావే ఏమైపోయావే బావా ఎదురుంగా నువ్వురావే ఏమైపోయావే బావా ఎదురుంగా నువ్వురావే కాలయముడా కరుణించవా నా బావను బ్రతికించవా కాలయముడా కరుణించవా నా బావను బ్రతికించవా నా బావను బ్రతికించవా సలాం కామ్రేడ్. చూడు కామ్రేడ్, తెల్లారితే పెళ్లి, తెల్లారే లోపే చంపేశారు కామ్రేడ్. పాపం అమాయకుడు కామ్రేడ్. ఇదా చంపుకుంటూ పోతుంటే భయమైతాంది కామ్రేడ్. భయపడొద్దు కామ్రేడ్, భయం అన్నది మన బాటలోనే లేదు. ఒరిగింది ఒరిగింది ఒక విప్లవ కిరటం, మళ్ళీ ఉద్యమానికి ఊపిరి నువ్వు, పోరాటానికి ప్రాణం నువ్వు. నీ మరణం వృధా కాదు, మళ్ళీ రేపటి ఉదయించే ఉదయ కిరణానివై ప్రతి పల్లెల్లో వెలుగునిస్తావు. పొలిమేరిడిసి కన్న తల్లి నొదిలి ఆలు పిల్లలిడిసి ఉన్న ఊరు నొదిలి పోరు బాట బట్టి ఈడ అమరులైనారా, పోరు బాట బట్టి ఈడ అమరులైనారా. అన్నాల